హలో గాయ్స్, నేను మీ తంబి దాసరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో గాయ్స్, మనం డిఫరెంట్ టాపిక్ సంబంధించిన సిరీస్ అనేది స్టార్ట్ చేసాం కదా. దాని కంటిన్యూ సిరీస్ అనమాట ఇది. ఈరోజు టాపిక్ ఏంటంటే, క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల నిజంగా మనకి లాభమేనా లేదా బ్యాంకులకి లాభమా అనేది ఒకసారి మనం చూద్దాము. సో గాయ్స్, ఎప్పుడైనా ఆలోచించారా మీరు, మనం కార్డుల ద్వారా పర్చేజ్ చేస్తే మనకి ఎక్కువ లాభం ఉంటుందా లేదంటే బ్యాంకులకి ఎక్కువ లాభం ఉంటుందా అనేది. సో ఈరోజు నేను దాని గురించే చెప్తానండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను, ఏదైనా ఒక మొబైల్ని కానీ అట్లాగా. గాయ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైనా ఒక క్రెడిట్ కార్డుని తీసుకొని దాని మీద ఆఫర్ కానీ లేదా డిస్కౌంట్ కానీ కూపన్స్ కానీ ఇస్తారు కదండి. ఈఎంఐ మీద కూడా ఇస్తారు కదా. సో ఇట్లా ఇచ్చే వాటిని మనం ఏంటంటే ఆఫర్స్ కింద, బ్యాంక్ ఆఫర్స్ కింద కౌంట్ చేస్తాము. సో నిజం చెప్పాలంటే ఇవన్నీ ఇచ్చి మన ద్వారా ఎక్కువ ఖర్చు చేయించాలనేది బ్యాంక్ ప్లాన్ అనమాట. సో అలా చేస్తే వాళ్ళకేం లాభం అనేది నేను చెప్తాను అనమాట. ఫస్ట్ ఏంటంటే, మీరు ఎక్కువ పర్చేజ్ చేస్తూ ఉంటే ఇంటర్చేంజ్ ఛార్జెస్ అనేది వాళ్ళకి పడుతుంది అనమాట. ఆ ఛార్జెస్ అనేది బ్యాంక్ వాళ్ళకి వస్తాయి. లేదంటే మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనాలన్నప్పుడు ఈ కార్డు యూజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది, ఈఎంఐ పడితే ఈఎంఐ మీద ఇంట్రెస్ట్ పడుతుంది, దానికి జిఎస్టీ కూడా పడుతుందండి. మీరు ఎప్పుడైనా సరే కార్డు తీసుకున్నప్పుడు ఆ కార్డుకి యాన్యువల్ ఛార్జెస్ అనేవి ఉంటాయండి. సో వీటన్నిటి ద్వారా అనేది మనకంటే కూడా బ్యాంక్కి ఎక్కువ లాభం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ఇన్ టైంలో కట్టలేదు అనుకోండి, అప్పుడు ఏం పడుతుంది, లేట్ ఫీజు పడుతుంది, దాని మీద జిఎస్టీ పడుతుంది. సో అదండి మ్యాక్సిమం ఏంటంటే వీటి ద్వారా అనేది అమౌంట్ అనేది క్రెడిట్ కార్డ్స్కి వస్తుంది. సో గాయస్, ఇకపోతే నిజంగానే మనకి క్రెడిట్ కార్డు వల్ల పర్చేజ్ చేయడం వల్ల మనకి ఎప్పుడు లాభం అంటే, నిజంగానే ఆ ప్రొడక్ట్ అనేది ఆ టైంలో మీకు నీడ్ ఉందనుకుంటే ఫస్ట్ నీడ్ని బట్టి మీరు పర్చేజ్ చేస్తారు కాబట్టి అది మీకు యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, నిజంగానే ఆ కార్డు మీద నో కాస్ట్ ఈఎంఐ కానీ లేదంటే సింగిల్ పేమెంట్ చేస్తారు చూడండి. మీరు 20,000 పెట్టి మొబైల్ కొంటే 2,000 3,000 డిస్కౌంట్ ఇస్తారు కదా, అక్కడ మీకు ట్రూగా ఆఫర్ అనేది అప్లై అవుతుందండి. 18,000 17,000 అట్లా పడుతుంది కదా, అక్కడ మీరు సింగిల్ పేమెంట్ మాత్రమే చేస్తారు. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజులు ఉండవు, ఈఎంఐ ఛార్జెస్ ఉండవు, జిఎస్టీ ఛార్జెస్ కూడా ఉండవు. సో ఇలా పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే మీకు కార్డ్ ఆఫర్ అనేది బెటర్గా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక వస్తువు పర్చేజ్ చేసినప్పుడు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. అంటే ఎట్లాగంటే, ఈ కార్డు మీద నిజంగానే నో కాస్ట్ ఈఎంఐ పట్టుకోతుందా లేదా అనేది మీకు తెలియకపోతే సింపుల్ అండి. మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ తీసుకుంటారో వాళ్ళకి సంబంధించిన కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తారనుకోండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు ఎంత పడుతుంది ఏంటి పర్ మంత్ అని క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. ఒకవేళ ఈఎంఐ తీసుకోకపోతే నార్మల్గా అయితే ఎట్లా పడుతుందో కూడా చెప్తారు. ఆ రెండింటిని కంపేర్ చేసుకోండి. సో గాయస్, నాకైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మనకంటే బ్యాంక్ వాళ్ళే ఎక్కువ ప్రాఫిట్ చేస్తారని నేను చేసిన రీసెర్చ్లో నాకు తెలిసింది. సో నేను ఇంకా క్రెడిట్ కార్డులు యూజ్ చేయడం వల్ల ఎవరికి లాభం అనేది అనే విషయాలు చెప్పాను కదా, వాటిల్లో మీకు ఇంకేమైనా నేను మిస్ అయ్యి ఉంటే ఆ విషయాలు అనేది మీరు కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, ఈ రోజుకి ఇదే టాపిక్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మరెన్నో తీసుకురావడానికి నా సైడ్ నుంచి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.